అమెరికాలో విద్వేషం పెరిగిపోతుందా? అమెరికాలో భారతీయులపై ద్వేష భావన, హేట్రెడ్ని ఒక పర్టికులర్గా ఒక వర్గం పెంచి పోషిస్తోందా అంటే అవునేమనిపిస్తుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా పర్టికులర్గా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఈ టార్గెటెడ్ అటాక్స్ లేదా టార్గెటెడ్ కిల్లింగ్స్ చాలా ఎక్కువైపోయాయి. చాలా అంటే వేరు సంఘటనలా కనిపించినప్పటికీ కూడా ఆ సంఘటనలు జరిగినటువంటి విధానం చూస్తే డెఫినెట్గా భారతీయులంటే వీళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి, దే ఆర్ ఇన్వేడర్స్, చొరబాటుదారులు అనేటువంటి పదాలు వాడుతున్నారు, మా ఉద్యోగాలను కొలగొడుతున్నారు, వాళ్ళకి ఇక్కడ ఏం హక్కు ఉంది అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నారు, అటాక్స్ చేస్తున్నారు. రీసెంట్గా అమెరికాలో ఉటా స్టేట్లో వెస్ట్ వ్యాలీ సిటీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక వ్యాలీ ఫెయిర్ మాల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఇండియన్ ఆరిజిన్, ఇండియనే కాకపోతే చాలా సంవత్సరాల కిందట అక్కడికి వెళ్ళిపోయాడు. అతడు ముస్లిం వ్యక్తి. అతడి పైన చాలా దారుణంగా అటాక్ చేశారు. 15 టైమ్స్ 15 సార్లు కత్తితో పొడిచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అడిగారు, ఆర్ యు అన్ ఇండియన్, నువ్వు భారతీయుడివా అని అడిగారు. ఎస్ అని చెప్పాడు. నువ్వు ముస్లింవా అని మళ్ళీ సెకండ్ క్వశ్చన్ అడిగాడు. దానికి అతను అవునని సమాధానం చెప్పాడు. అతను ముస్లిం ఇండియన్ అని కన్ఫర్మ్ చేసుకోగానే వెంటనే అతనికి ఎలాంటి రీజన్లు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, నిజానికి ఎందుకు అడుగుతారనుకుంటారు. కానీ ఆ 2 క్వశ్చన్స్కి సమాధానం చెప్పగానే అతని పైన విచక్షణారహితంగా ఈ కత్తితో దాడి చేశాడు. 15 సార్లు కత్తితో పొడిచాడు. అయితే వెంటనే అతనికి సరైనటువంటి సమయంలో హాస్పిటల్కి ఎవరో దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి ప్రస్తుతానికి అతడు కండిషన్ స్టేబుల్గా ఉంది. కానీ నిజానికి కాస్త సమయం అయి ఉంటే డెఫినెట్గా అతను చనిపోయేవాడు. ఎందుకు ఇలా జరుగుతోంది ఉటా స్టేట్లో కానీ, లేకపోతే ఇంతకుముందు చాలా సంఘటనలు ఇలా జరిగాయి. ఇది పర్టికులర్గా భారతీయుల్ని టార్గెట్గా చేసుకునే ఈ దాడులు జరుగుతున్నాయా, టార్గెటెడ్ అటాక్సా, టార్గెటెడ్ కిల్లింగ్సా అంటే ఏమో తెలియదు. డెఫినెట్గా అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నది. కారణం ఏంటంటే ఈ మాగా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అటువంటి నినాదంతో వీళ్ళు పనిచేస్తున్నారు. ఆ నినాదం వరకు తప్పు పట్టలేము. ఎందుకంటే ఎవరి దేశాన్ని వాళ్ళు గొప్పగా చేసుకోవాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. కానీ ఈ ప్రయత్నంలో అక్కడ ఎకానమీలో, అక్కడ డెవలప్మెంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి భారతీయుల పైన పర్టికులర్గా, ఇతర దేశాల వాళ్ళు కూడా ఉంటారు, పర్టికులర్గా మన నెంబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంటుంది, కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసి కేవలం యు ఆర్ ఇన్వేడర్స్ అని చెప్పడము, వీళ్ళకి వ్యతిరేకంగా భౌతిక దాడులు చేయడం, ఇది నిజంగా చాలా అభ్యంతరం వ్యక్తం చేయాల్సినటువంటి విషయము. దీనికి సంబంధించి మరి ట్రంప్ ప్రభుత్వం చూడనట్టుగా ఊరుకుంటుందా, లేకపోతే కావాలని ఈ మాగా సపోర్టర్స్ సోషల్ మీడియాలో హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నారు, బయట కూడా ఇన్సిడెంట్లు అలాగే జరుగుతున్నాయి. సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం కాలేదు, బయట కూడా చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎలాంటి కారణం లేకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. ఐ థింక్ నేను ఒక 3-4 ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేస్తాను మీకు. ఈ మధ్య కాలంలో జరిగినవి, ఎప్పుడో లాంగ్ ఇగో కాదు, 2025లో జరిగింది ఒక సంఘటన. చంద్రమౌళి నాగమల్లయ్య అనేటువంటి తెలుగు కాదు, కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి చంద్రమౌళి నాగమల్లయ్య అనేటువంటి వ్యక్తి డల్లాస్లో మోటెల్ మేనేజర్గా పనిచేసేవారు. ఆయన ఒక చిన్న గొడవ, అది నిజానికి చిన్న గొడవ, ఒక ఎంప్లాయీతో సహోద్యోగితో ఒక చిన్న వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆ నిందితుడు అతన్ని, ఈ చంద్రమౌళి నాగమల్లయ్య యొక్క తల నరికేశాడు. దాంతో ఫుట్బాల్ ఆడాడు. అంటే ఏదో ఆ చిన్న గొడవతో సంబంధం కాదు, అతను ప్రీ ప్లాన్డ్గానే చేసినట్టుగా అర్థమవుతుంది. అంత చిన్న గొడవకు ఎవరు కూడా మర్డర్ చేయరు, ఏదో క్షణికావేశంలో చేశాడు అనుకోవడానికి లేదు. సో ముందుగానే అతను ప్లాన్ చేసుకున్నట్టుగా కనబడుతుంది. ఇది టెక్సాస్ డల్లాస్లో జరిగింది, సెప్టెంబర్ 2025లో జరిగింది. భార్య కుమారుడు ఎదుటి అతన్ని అత్యంత దారుణంగా హత్య చేసి చంపేశారు. ఇప్పటికీ మనకి యూట్యూబ్లో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి విజువల్స్. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. మన హైదరాబాద్ స్టూడెంట్ చంద్రశేఖర్ పోలే, అతన్ని కాల్చి చంపేశారు. ఇది కూడా టెక్సాస్లోనే జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? అక్టోబర్ లాస్ట్ ఇయర్ 2025లో జరిగింది. చంద్రశేఖర్ పోలే మాస్టర్స్ పూర్తి చేశాడు. అతను పార్ట్ టైంగా ఎక్కడో గ్యాస్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నాడు. ఒక స్థానిక వ్యక్తి కాల్పులు జరపడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఎందుకు కాల్పులు జరిపాడో తెలియదు. ఏముంటాయి పెద్ద విద్వేషాలు. అతడు ఏదో అక్కడ చదువుకోవడానికి వెళ్ళాడు, తర్వాత ఏదో పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత నిందితుడిని ఎవరైతే కాల్పులు జరిపాడో పోలీసులు అరెస్ట్ చేశాడు. దర్యాప్తు కొనసాగుతుంది. అది ఎప్పుడు తేలుతుందో తెలియదు. మహా అయితే ఒక 4 రోజులు 2 నెలలు వచ్చి తర్వాత విడుదల చేసేస్తారు. కానీ ప్రాణం పోయింది కదా. తెలుగు వ్యక్తి, తెలుగు అబ్బాయే చంద్రశేఖర్. ఇంకొకటి రాకేష్ ఎహాగాబాన్, ఇది పెన్సిల్వేనియాలో జరిగింది. ఇది కూడా అక్టోబర్ 2025లోనే జరిగింది. ఒక పార్కింగ్ ప్లేస్లో జరిగినటువంటి ఒక చిన్న గొడవ ఆపడానికి వెళ్ళాడు అతను. నిజానికి అతను గొడవకి సంబంధం లేదు, అతను ఆపడానికి వెళ్ళాడు. ఆపడానికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి పైన అక్కడ ఇంకొక లోకల్ పర్సన్, స్థానిక వ్యక్తి కాల్పులు చేశాడు.
అతను అక్కడికక్కడే చనిపోయాడు. అంటే ఒక విధమైనటువంటి హేట్రెడ్, ద్వేషభావం, మీరెందుకు ఇక్కడ ఉండాలి అనేటువంటి ఒక ద్వేషభావం అమెరికాలో ఒక స్లో పాయిజన్ లాగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇంజెక్ట్ చేస్తోందా? ఎందుకంటే గత కొన్ని నెలలుగా అతను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. H1B వీసా విషయంలో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎంత తగ్గించాలనో అంత తగ్గించి కంపెనీలపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి కేవలం అమెరికన్స్ని మాత్రమే మీరు రిక్రూట్ చేసుకోవాలి, అమెరికన్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటూ అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల మీద, మిగతా అన్ని రంగాలకు చెందినటువంటి కంపెనీల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ట్రంప్ ప్రభుత్వం చేసింది. తద్వారా ది మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఏదైనా ఉంది అంటే భారత్ మాత్రమే. ఇబ్బంది పడింది, ఇప్పటికీ కూడా పడుతూ ఉంది. అక్కడి నుంచి రావాలంటే, మళ్ళీ స్వదేశానికి తిరిగి రావాలంటే చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉద్యోగులుగా చేస్తున్నటువంటి వాళ్ళు తిరిగి వస్తే మళ్ళీ వెళ్ళగలుగుతామా? కంపెనీలు మళ్ళీ ఉద్యోగం ఉంచుతారా, తీసేస్తారా? ఈ వీసా రిస్ట్రిక్షన్స్ ఎంబసీలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. సో ఇవన్నీ ఇన్సిడెంట్లు చూస్తుంటే కనెక్టింగ్ ద డాట్స్ లాగా భారతీయుల పైన విద్వేషాన్ని చిమ్మేటువంటి ప్రయత్నం అమెరికా సమాజం, పర్టికులర్గా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తోందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. మరొక 2 ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. నిజానికి వాషింగ్టన్ డీసీలో జరిగింది ఇది. జనవరి 2025లో కొయ్యాడ రవితేజ, ఇతను కూడా హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి, ఏదో ఫుడ్ డెలివరీ పూర్తి చేసుకొని డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇంటికి వెళ్తుండగా ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు, అన్నోన్ పర్సన్స్, స్థానిక వ్యక్తులు కాల్పులు జరిపారు. అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయాడు కొయ్యాడ రవితేజ. మీకు పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి చాలా. తర్వాత గంపా ప్రవీణ్ కుమార్, ఇతను విస్కాన్సిన్లో జరిగినటువంటి సంఘటన. ఇది మార్చి 2025లో జరిగింది. ఇతను ఎంఎస్ చదవడానికి వెళ్ళాడు, ఎంఎస్ స్టూడెంట్. ఇతను పార్ట్ టైం పనిచేస్తున్నటువంటి ఏదో ఒక స్టోర్లో కాల్పులకు గురై షాపింగ్ చేసుకోవడానికి దేనికి వెళ్ళాడు. అక్కడ కాల్పులు జరిపాడు, చనిపోయాడు. ఎందుకు చంపాడో తెలియదు, ఎవరు చంపారో తెలియదు. సో ఇవన్నీ చూస్తుంటే ర్యాండమ్గా జరిగినటువంటి ఇన్సిడెంట్లుగా అనిపిస్తున్నప్పటికీ కూడా కనెక్టింగ్ ద డాట్స్ లాగా ఈ తరహా సంఘటనలు ఈ మధ్యకాలంలో వెస్ట్రన్ కంట్రీస్లో, పర్టికులర్గా అమెరికాలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే అమెరికా ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉన్నది. భారతీయుల రక్షణ కోసం మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది అనేటువంటి దిశగా ఎక్కడున్నటువంటి మన కేంద్ర ప్రభుత్వం కూడా అమెరికాని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే పోయేవారు పోతుంటారులే అంటే కష్టం. ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ప్రాణాలను తిరిగి తీసుకురాలేం కదా, ఏం చేయగలుగుతారు? సో గవర్నమెంట్ ప్రభుత్వ బాధ్యత తప్పకుండా అక్కడ ప్రభుత్వంతో, అక్కడ ఎంబసీతో మాట్లాడతారా, ఏం చేస్తారో ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే కొన్ని కొత్త లాస్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందా? జార్జియా స్టేట్లో మొట్టమొదటిసారిగా హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా ఒక బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. అమెరికా చరిత్రలో ఫస్ట్ టైం హిందువులకు సపోర్ట్గా ఒక బిల్లు తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే వాళ్ళపై భౌతికంగా దాడులు చేసినా ఈ చట్టం వర్తిస్తుంది, ఈ చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష వేస్తామని చెప్పి జార్జియా సెనేట్లో, అక్కడ లోకల్ అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టడం, బహుశా అది పాస్ అయిపోయినట్టుగా ఉంది. ఇలాంటి బిల్లులు కావాల్సినటువంటి అవసరం ఉంది. నాట్ ఓన్లీ హిందూస్, ఓవరాల్గా ఇండియన్స్పై జరిగేటువంటి అటాక్స్ని ఖండిస్తూ భారత ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయితే కాస్త గట్టిగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.